అందరికీ నమస్తే. తమిళనాడు ఎలక్షన్లు దగ్గరకు వచ్చే కొద్దీ తమిళనాడు రాజకీయాలు మొత్తం మారిపోతున్నాయి. తమిళనాడులో తండ్రి కొడుకుల మధ్యలో యుద్ధం మొదలైందంటే ఆ యుద్ధం మొదలైందనే చెప్పొచ్చు. ఇటువంటి సన్నివేశాలు మనము చాలా వరకు సినిమాలలోనే చూస్తుంటాం. కానీ తమిళనాడు మెగా హీరో అయిన విజయ్కి తన కొడుకు నుంచి చాలా వరకు ప్రతిఘటనలే వస్తున్నాయి. విజయ్ తన భార్యతో విడాకులు తీసుకుంటుండో అది అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా విజయ్ త్రిషతో, సినీ యాక్టర్ త్రిషతో తను సపరేట్ కూడా ఉంటుండు. అయితే విజయ్ మీద కోపమని అనుకోవచ్చు. అదేవిధంగా తన తల్లికి విజయ్ తన తల్లికి అన్యాయం చేసిండు కాబట్టి దీనిలో భాగంగానే విజయ్ కొడుకైన జాసన్ సంజయ్ తన సోషల్ మీడియా అకౌంట్లో తన తండ్రి అకౌంట్ని పూర్తిగా డిలీట్ చేసిండు ప్రతి ఒక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో. అదేవిధంగా దీనితో శాంతించకుండా జాసన్ సంజయ్ తన తండ్రికి వ్యతిరేకంగా కూడా రాజకీయంగా ప్రచారం చేసే ఆలోచనలు వస్తున్నాయని కూడా వార్తలు కూడా వస్తున్నాయి. ఏ విధంగా తన ఒక్క తండ్రిపై తన తల్లికి అన్యాయం చేసిండు నిజమే. ఎంత వ్యతిరేకిస్తే తండ్రిని సోషల్ మీడియాలో పూర్తిగా డిలీట్ చేస్తాడు. అదేవిధంగా తన తండ్రి ఎక్కడెక్కడ ప్రసంగాలు చేస్తాడో అక్కడికి వెళ్ళి ఇతని కొడుకుపై ఎవరన్నా రాజకీయ పార్టీలు వెనుక ఉండి నడిపిస్తున్నాయో ఏదో కానీ తన తండ్రికి వ్యతిరేకంగా రాజకీయంగా తన తండ్రిని అణిచివేయాలనే ఉద్దేశంతోనే తన తల్లికి జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని విజయ్పై పగ తీర్చుకోవడానికి తన కొడుకు ముందడుగేస్తుండు. ఇది చాలా వరకు వార్తలు వస్తున్నాయి. ఇది నిజం కూడా. ఇప్పటికీ కూడా తన తండ్రిని ఏ విధంగా కూడా ఒకవేళ కనుక విజయ్ రాజకీయంగా ఎదిగినా కూడా అది విజయ్కి సొంత ఎదుగుదల కాదు. తను త్రిష గురించి ఈ విధంగా రాజకీయ అరగేట్రం చేసినని త్రిష కూడా ఒక వీడియోలో బయటపెట్టింది. అది ఇంతకుముందు ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ ప్రస్తుతము విజయ్ తను ఓపెన్గానే త్రిషను ఇంకొక మ్యారేజ్ చేసుకునే ఆలోచనలోనే ఉన్నాడు. ఇది మొత్తం దృష్టిలో పెట్టుకొని తన తల్లికి జరిగిన అన్యాయాన్ని భరించలేక విజయ్ కొడుకు జాసన్ సంజయ్ ఈ విధంగా వ్యతిరేకంగా రాజకీయంగా తన తండ్రికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తాడని వార్తలు కూడా వస్తున్నాయి. ఇది నిజం కూడా కావచ్చు.